ఇది ఇది ఏంటంటే ఇప్పుడు అందరూ దీన్ని ఎలా చూస్తున్నారంటే జర్నలిజం మీద కేసు పెట్టారు. మనం ఏంటంటే ఈ పార్టీ ఏది అనేది పక్కన పెట్టండి. ఓకే, ఈ విషయాన్ని రాజ్యాంగంలోకి వెళ్ళండి. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా డిస్టిక్ అయినా ఎవరైనా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం నిబద్ధంగా ఫాలో అవుతున్నామా లేదా? నేను ఏ విషయాన్ని మాట్లాడతలే, రాజ్యాంగ ఆధారం చేసుకుని ఈ విషయాన్ని మాట్లాడితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) 19లో 1లో ఏ భాగంలో ఒకటి చెప్పబడింది. అదే ఈ జర్నలిజానికి ఆధారం. ఈ జర్నలిస్టులైనా ఏ టీవీ ఛానల్ అయినా దాన్ని ఫాలో అవ్వాల్సిందే తూచా తప్పకుండా. అదేంటంటే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ 6 స్వేచ్ఛల్లో ఇది ఒకటి ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఎనార్మస్ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ జర్నలిజానికి ఉంటుంది. యాక్చువల్గా భారతదేశంలో జర్నలిజాన్ని అదుపు చేయడానికి ఎటువంటి చట్టాలు లేవు. రాజ్యాంగంలోనే మళ్ళీ 19(2) అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అది ప్రజలైనా జర్నలిజం కూడా అదే ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే విదేశీ సంబంధాలు పోకూడదు, ఒక మనిషిని డిఫేమ్ చేయకూడదు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు. ఇలాంటి కొన్ని ఉంటాయి. మొరాలిటీ అనేది ఉంటుంది, నైతికత అనేది. ఇప్పుడు దాని నుంచి రాజ్యాంగంలో 19(1)(a) ఇచ్చిన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రాన్ని ఆధారం చేసుకుని జర్నలిజం పుట్టింది. కాబట్టి ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం. ఈ కామెంట్ ఓకే, ఈ కామెంట్ దగ్గరికి వస్తే ఇక్కడ ఏంటంటే అమరావతి లేదా ఆ ప్రాంతంలో ప్రజలు వేశ్యలు అనడం అనేది 100% రాంగ్. ఇంకోటి ఎందుకు రాంగ్ అంటే ఈ విషయాన్ని నేను ఒక్కటే చెప్తాను. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆమరాపాలి వేశ్యని వేశ్య కాదని చెప్తాడు. అహల్యాని వేశ్య వృత్తి పెట్టి లోపల పెట్టడానికి ఎవరు అని రాముడు ఈ సమాజాన్ని అడుగుతాడు. ఈ సమాజంలో వేశ్యలు ఎలా పుడతారు? ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఎవరయ్యి ఉండి ఎలా మాట్లాడతారు అది? ఓకే, జీసస్ కూడా వేశ్యల్ని ఎలా ఆదరిస్తారు? ప్రతి మతంలో కూడా వేశ్యల్లా చూడరు దేవుళ్ళు, అందుకే వాళ్ళు దేవుళ్ళు అవుతారు. ఈరోజు నిజంగా అక్కడ వేశ్యలు ఉన్నా ఎవరున్నా వాళ్ళు వేశ్యలని ఎలా ఇస్తారు? ఎలా అవుతారు వాళ్ళు? ఒక తల్లి బిడ్డడికి పాలు లేకపోతే ఏదో బాధపడితే దాన్ని వేశ్యవృత్తి అనడానికి లేదు అని శ్రీరామచంద్రుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు అహల్య విషయంలో. ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. అది సీనియర్ జర్నలిస్ట్ అయినా ఎంత అనుభవం ఉన్నా అంటే ఆయన ఆ టైంలో ఆ సందర్భంలో మాట్లాడేటప్పుడు ఉందండి వెంకటరెడ్డి గారు తీస్తాను. వర్మ గారు నా వాయిస్ వినపడుతుందా? చెప్పండి. ఇప్పుడు సార్ లాయర్ కదా, అడ్వకేట్ గారు కదా? కాదండి, ఒక జర్నలిస్ట్ గారా?